మనం కాంతి టాపిక్ పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కాంతి అనే టాపిక్ మనకి 7th, 8th, 9th, 10th క్లాసెస్లో ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇది మనకి డిఎస్సికి ఎంత అయితే అవసరం ఉంటుందో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అంతే అవసరం అండి ఈ టాపిక్. ఎందుకంటే ఖచ్చితంగా మన టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది. సో నేను మీకు ఇక్కడ చూస్తే సమతల దర్పణాలపై కాంతి పరావర్తనం, ఇది 8th క్లాస్ అండి. 8th క్లాస్ 10th లెసన్ ఇది. అలాగే వక్రతలాలపై కాంతి పరావర్తనం, ఇది మీకు 9th క్లాస్ 7th లెసన్. సో ఈ రెండు టాపిక్లు నేను ఇంటర్లింక్ చేస్తూ మీకు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సరే, ఇప్పుడు మనం కాన్సెప్ట్ కానీ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమతల దర్పణాలు. ఇక్కడ మీకు సమతల దర్పణాలు అని అంటే కామన్గా మనం ఎక్కువగా డైలీ చూస్తుంది ఏంటంటే ఇక్కడ అద్దం. సో ఈ అద్దం కానీ మీరు తీసుకున్నట్లయితే ఇది మనకి ఖచ్చితంగా చెప్పొచ్చు సమతల దర్పణం అంటే ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ప్లెయిన్ మిరర్స్ అంటాం కదా, సమతల దర్పణం ఇది. అయితే ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సమతల దర్పణాన్ని తయారీకి వేటిని ఉపయోగిస్తారు అని చెప్పి మనకు క్వశ్చన్ ఉంది. వేటిని ఉపయోగిస్తారండి? సమతలంగా ఉన్నటువంటి ఒక అద్దాన్ని తీసుకుంటాడు, ఒక అద్దపు పలక. మరి కేవలం అద్దంలోనే మనం చూడం కదా, ఆ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా మనం ఏదో ఒక పూత పోయాలి. ఈ పూత పోయడానికి వేటిని ఉపయోగిస్తారంటే వెండి పూత ఉపయోగిస్తారు, అదేవిధంగా పాదరసపు పూత ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ పాదరసం కానీ ఉపయోగించినట్లయితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దీన్ని యూజ్ చేయడం మానేశారు. నెక్స్ట్ వెండి కానీ మీరు తీసుకుంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దీన్ని కూడా యూజ్ చేయరు. మరి ప్రెసెంట్ దేన్ని యూజ్ చేస్తున్నారంటే అల్యూమినియం పూతని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అల్యూమినియం పూత. మరి ఇది తుప్పు పట్టకుండా ఉండడానికి, తుప్పు పట్టడాన్ని ఏమంటాం మనం? ఆక్సీకరణము అంటాం కదా. పట్టకుండా ఉండడానికి కొన్ని రసాయనాలను కూడా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సమతల దర్పణంలో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ సమతల దర్పణానికి ఇలా స్ట్రైట్గా గీసిన దాన్ని దీన్ని ఏమంటామంటే మనము లంబము అంటాం. ఇంగ్లీష్లో దీన్ని నార్మల్ అంటాం. ఓకేనా అండి? అది ఈ లంబము దేనికి మనం యూజ్ చేస్తాం? అసలు ఎందుకు సార్ ఈ లంబాన్ని మనం తీసుకున్నాము అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి మనకు ఒక కాంతి జనకం ఉందనుకుందాం. ఇక్కడ కాంతి జనకం అంటే కాంతిని ఉత్పత్తి చేసేదాన్ని ఏమంటాం మనం? కాంతి జనకము అంటాం కదా. మరి ఇటువంటి ఈ కాంతి జనకం నుంచి ఇలా ఒక రే కానీ మనకు వస్తుంది, కాంతి కిరణం అనేది ఇలా వస్తుంది అనుకోండి. ఇలా కాంతి జనకం నుంచి వస్తున్న ఈ కిరణాన్ని ఏమంటామంటే మనము పతన కిరణము అంటాం. పతన కిరణము. దీన్నే ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే మనము ఇన్సిడెంట్ రే అంటాం. పతన కిరణము అంటాము. ఈ పతన కిరణము ఈ లంబముతో ఏర్పరిచే ఈ కోణాన్ని మనం ఏమంటామంటే పతన కోణము అంటాం. పతన కోణము. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం మనం. అదేవిధంగా ఇది ఎప్పుడైతే ఇది పతన కిరణము అనేది ఒక సమతల దర్పణం మీద వచ్చి పడుతుందో ఈ పాయింట్ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అది ఏమవుతుంది అని అంటే రిఫ్లెక్ట్ అవుతుంది, పరావర్తనము చెందుతుంది. ఈ విధంగా అది ఏమవుతుందంటే పరావర్తనం అనేది చెందుతుంది. ఈ విధంగా అది ఏమవుతుందంటే పరావర్తనం అనేది చెందుతుంది. అయితే ఈ పరావర్తనమైనటువంటి దీనిని ఏమంటామంటే మనము పరావర్తన కిరణము అంటాం. ఓకేనా? పరావర్తన కిరణము. ఇక్కడ ఫార్మ్ అయినటువంటి ఈ యాంగిల్ ఏమంటామంటే పరావర్తన కోణము అంటాం. రిఫ్లెక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఎందుకు మీరు ఇంగ్లీష్లో కూడా పదాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి. నవ్వే డేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రైల్వే ఎగ్జామ్ కానీ అటెంప్ట్ చేస్తుంటే మనకి స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్లో వాడు ఇస్తాడు, తెలుగులో క్వశ్చన్ కరెక్ట్గా లేకపోతే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము అనేసి. అంటే మీకు క్వశ్చన్ తెలుగులో అర్థం కాకపోతే వెంటనే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చూసుకోవాలి కాబట్టి, ఎందుకంటే కొన్నిసార్లు మిస్టేక్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తన కోణము అని అర్థం. సో ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ సమతల దర్పణం మీద దీన్ని 90 degrees ఫార్మ్ అవుతుందని ఏమంటామండి మనం? లంబము, నార్మల్ అన్నాము. దీన్ని పతన కిరణము అన్నాము, పరావర్తన కిరణము అన్నాము. పతన కిరణము లంబము,
ఈ రెండు కలిపి ఏర్పరిచేదాన్ని ఏమంటామంటే మనము పతన కోణము అన్నాము. దీన్ని మనము ఐతో సూచిస్తాం, యాంగిల్ ఐ అంటామండి, యాంగిల్ ఐ. అలాగే పరావర్తన కిరణము లంబము, వీరిద్దరి మధ్య ఏర్పడే కోణాన్ని ఏమంటామంటే మనము పరావర్తన కోణము అంటాం. చాలా ఈజీ అండి. దీన్ని మనము ఆర్తో సూచిస్తాం, యాంగిల్ ఆర్ అంటాం. సో మనము ప్రయోగం, మనకి టెక్స్ట్ బుక్లో ప్రయోగాలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రయోగాలు కానీ మనం చేసినట్లయితే ఖచ్చితంగా యాంగిల్ ఐ ఎంతైతే వస్తుందో యాంగిల్ ఆర్ కూడా అంతే వస్తుంది. కాబట్టి ఒక సమతల దర్పణం మీద పతన కిరణము లంబము ఏర్పరిచే పతన కోణము, అదే విధంగా లంబము పరావర్తన కిరణము ఏర్పరిచే పరావర్తన కోణము, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే మనకి ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ యాంగిల్ ఐ కానీ మనకి 60 degrees వచ్చింది అనుకోండి, యాంగిల్ ఆర్ కూడా మనకి 60 degrees వచ్చే, ఖచ్చితంగా 60 degrees మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి ఈ చిన్న కాన్సెప్ట్ అనిపిస్తుంది మనకి, చాలా ఈజీగా ఉంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన కోణము ఈజ్ ఈక్వల్ టు పతన కోణము. కానీ ఇక్కడ నుంచి మనకి కన్ఫ్యూజియస్గా సమ్స్ కూడా అడిగే అవకాశం చాలా ఉందండి డిఎస్సిలో కూడా. సో సమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీకు క్వశ్చన్ ఎలా పడతారంటే, క్వశ్చన్ మీకు చూడండి అమ్మ జాగ్రత్తగా, ఇలా మీకు ఫిగర్ ఇచ్చేసి వాడు ఇది 45 degrees అని చెప్తాడు. ఇక్కడ ఫార్ మెయిన్ యాంగిల్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, హియర్ ఇది ఐ కదా, ఇది ఆర్, మీకు తెలుసు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని మనకు తెలుసు. ఇవిడే మనం డిస్కస్ చేయడం జరిగింది, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఇది కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని మీకు క్వశ్చన్ వేస్తారండి. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని మీకు క్వశ్చన్ వేసే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే నేను ఈ రెండు ఈక్వల్ అని చెప్పాను, నేను ఈ రెండు కాదు కదా, మరి ఇది ఎంత అవుతుంది సార్ అయ్యి ఇక్కడ. సో ఇది ఎంత అండి ఉంటుంది యాంగిల్, మనకి 90 degrees ఉంటుంది డిస్కస్ చేసాం కదా. ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. అందులో ఒక పార్ట్ మనకి ఇచ్చాడు 45 degrees, ఆటోమేటిక్గా ఇంకొక పార్ట్ ఎంత అవుతుంది, 45 degrees అవుతుంది కదా. సో యాంగిల్ ఐ 45 degrees అయింది కాబట్టి యాంగిల్ ఆర్ కూడా ఎంత అవుతుంది, 45 degrees. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 60 degrees ఇచ్చాను అనుకోండి, మనకి వాడు ఇది ఎంతో కావాలని అడిగాడు మీకు క్వశ్చన్లో. వెరీ ఈజీ అండి, 60 వచ్చింది కాబట్టి ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది. టోటల్ 90 కాబట్టి 30 degrees అవుతుంది కాబట్టి ఇది 30, ఖచ్చితంగా ఇది కూడా ఎంత అవుతుంది మనకి 30 degrees అవుతుంది. ఇది ఎంత అవుతుందండి, అప్పుడు 60 degrees అవుతుంది. సో ఈ విధంగా అప్లికేటివ్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. మనం ఓన్లీ సమ్స్, కాంతికి సంబంధించి సమ్స్ ఏ విధంగా వస్తాయనే దాని మీద సపరేట్గా వీడియో చేసుకుందాం. సో రైట్, సమతల దర్పణం పైన పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉంటాయని తెలుసుకున్నాం. అదేవిధంగా సమతల దర్పణంలో ఎక్కువగా ఏ పోతను ఉపయోగిస్తారు అని అంటే అల్యూమినియం పోతని ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడ ఒక కామన్ పాయింట్ మన 7th క్లాస్లో కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటంటే నీడలు ఏర్పడాలి అని అంటే మనకు ఏంటి అవసరం, కాంతి జనకము, తెర, అపారదర్శక పదార్థము, ఈ మూడు అవసరం అండి. మనకి కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఇక్కడ. ఏమండి మనకి కాంతి జనకం ఉండాలండి, ఒక టార్చ్ లైట్ మనం తీసుకుంటే ఒక కాంతి జనకం అవుతుంది. నీడ పడాలంటే ఖచ్చితంగా అక్కడ మనకి తెర ఉండాలండి, తెర లేకపోతే మనకి నీడ పడదు కదా. నెక్స్ట్ అంతెందుకండి, మనకి ఇప్పుడు జనరల్గా స్పాట్ లైట్ యూస్ చేస్తుంటాం, మనం ఏతల్లో అమ్ముతుంటాడు. అటువంటి స్పాట్ లైట్ని కానీ మీరు స్కై ఆకాశంలో గాలిలో కొడితే ఎక్కడో కూడా మీకు అది లైన్ అనేది కనిపించదు. అదే మీరు ఏ ట్రీ పైకి కానీ గోడ మీద కానీ కొడితే మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా మనకి తెర అనేది అవసరం. అదేవిధంగా అపారదర్శక పదార్థము, ఇక్కడ అపారదర్శక పదార్థం అనేది ఇంపార్టెంట్ అండి. అపారదర్శక పదార్థం అంటే ఏంటంటే కాంతిని తమ గుండా ప్రసారం చేయలేము, తమ గుండా ప్రసారము కాని పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చెక్క తీసుకోండి, చెక్క పైన మనం లైట్ వేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి కాంతి అనేది ట్రావెల్ అవ్వదు. అదే ఒక అద్దం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి కాంతి అనేది ట్రావెల్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మనము పారదర్శక పదార్థము అంటాం. సో ఇవి మీకు సింపుల్ టాపిక్స్ అండి, వీటి మీద బిట్స్ అడిగే స్కోప్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే నవే డేస్లో
అంత ఈజీ బిట్స్ ఇవ్వట్లేదు కాబట్టి సో సరిపోతుంది. ఇంకా అపారదర్శక పదార్థం అంటే కాంతి తన గుండా ప్రసారం కాదు, పారదర్శక పదార్థం అంటే కాంతి తన గుండా ప్రసారం అవుతుంది. మరి ఇక్కడ నీడలు ఏర్పడాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే కాంతి జనకము, తెర, అపారదర్శక పదార్థము. అలాగే ఇక్కడ ఇంకొక కాంతి కోసం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అంతే కదండి. కాంతి ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్, స్ట్రైట్ డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంది తప్ప మనకి కాంతి ఎప్పుడు కూడా వెళ్తుంది కదా. సో కాంతి ఇప్పుడు కూడా రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫెర్మాట్. ఫెర్మాట్ ఏంటండి? ఇతని పూర్తి పేరు, ఇతను ఒక శాస్త్రవేత్త. ఇతని పూర్తి పేరు పియరీ డి ఫెర్మాట్. పియరీ డి ఫెర్మాట్. ఇతను ఏం చెప్పాడో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది కొద్దిగా అడిగే అవకాశం అయితే మనకు ఉంటుంది. మీకు 8th క్లాస్ వచ్చిన టాపిక్ మనకి ఇచ్చాడు. సింపుల్గా చెప్తాను నేను మీకు దాన్ని. ఇలా ఒక ట్రీ ఉందనుకుందాం, ఇలా ఒక ట్రీ ఉందనుకుందాం. తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బర్డ్ ఉందనుకుంది, ఇక్కడ ఒక బర్డ్ ఉందనుకుందాం. సో దానికి కావాల్సిన ఫుడ్ అనేది ఇలా 4 పాయింట్స్లో ఉందండి. ఒక 5 ప్లేసెస్లో మనకి దానికి కావాల్సిన ఫుడ్ ఏదో గింజ ఏదో అక్కడ ఉంది. సో ఇప్పుడు అది ఏం చేయాలంటే వీటిలో ఏదో ఒక గింజ తీసుకోగలదు. సో తను ఏం తీసుకుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి తీసుకుంది అనుకోండి, తీసుకుని ఇలా వెళ్ళిపోతుంది ఆ ట్రీ పైకి. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి, ఇదే బర్డ్ డి దగ్గర ఉన్న గింజను తీసుకుంటుందా లేదా, ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది మనకి. అలాగే సి దగ్గర ఉన్నటువంటి గింజను తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డి దగ్గర ఉన్న తీసుకోవచ్చు, ఈ దగ్గర ఉన్నది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేస్తే ఈ బర్డ్కి, ఈ పక్షికి వీటిలో ఏది తీసుకుంటే తక్కువ టైం పడుతుంది. తక్కువ టైం పడడం అంటే దూరం కూడా తగ్గిపోవాలి కదా. మరి అక్కడ ఏ దగ్గర తీసుకుంటే కొంత టైం ఎక్కువ పడుతుందండి. ఏ కన్నా బి దగ్గరది కొంత పర్వాలేదు, తగ్గుతుంది. సి దగ్గరది బి కన్నా ఇంకా తక్కువ టైం పడుతుంది. మళ్ళీ డి దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది, మళ్ళీ డిస్టెన్స్ పెరిగిపోతుంది, అంటే టైం ఎక్కువ పడుతుంది. ఈ దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఈ 5 పాయింట్స్ దగ్గర చూస్తే మనకి ఇక్కడ సి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని కానీ తీసుకుంటే తనకి తక్కువ టైం పడుతుంది. ఎందుకు? అది తక్కువ దూరం కాబట్టి. ఇదే విధముగా కాంతి కిరణము, లైట్ రే అన్నది ఇప్పుడు కూడా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించడానికి చూసుకుంటాం. తక్కువ దూరం, ఇక్కడ తక్కువ దూరం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తక్కువ సమయం పట్టాలి. కాంతి కిరణము ఎప్పుడూ కూడా తక్కువ దూరం ప్రయాణించడానికి మాత్రమే చూస్తుంది. అంటే ఇక్కడ తక్కువ దూరం మాత్రమే ప్రయాణించడానికి చూస్తుంది, కొంత దూరం వెళ్ళి ఆగిపోతుందని కాదండి. తను చేరవలసినటువంటి గమ్యము, తను చేరవలసినటువంటి గమ్యాన్ని తక్కువ దూరంలో ఏదైతే పడుతుందో ఆ పాత్ని, ఆ యొక్క దారిని అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ విషయాన్ని చెప్పిన వారు ఎవరండి? పియరీ డి ఫెర్మాట్. దీన్నే మనం ఏమంటామంటే ఫెర్మాట్ సూత్రము అంటాం. ఫెర్మాట్ సూత్రము అంటాం. కాంతి తక్కువ దూరము పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటుంది. చెప్పిన వ్యక్తి ఎవరండి? పియరీ డి ఫెర్మాట్. ఇతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త. దీన్ని ఏమంటామంటే మనము ఫెర్మాట్ సూత్రము అంటాము. ఇది కొద్దిగా మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత ఏంటి కాన్సెప్ట్, ఇంకా ఇదే 8th క్లాస్లో చూసుకున్నట్లయితే ఇంకొక టాపిక్ అక్కడ ఉంది. దాన్ని అదేంటంటే మనం జనరల్గా అద్దంలో చూసుకుంటున్నప్పుడు, మన ఫేస్ అద్దంలో కనిపిస్తున్నప్పుడు ఆ అద్దంలో కనిపిస్తున్న మన ఫేస్ని ఏమంటాం మనము? ప్రతిబింబము అంటాం కదా. ప్రతిబింబము అంటాము, రిఫ్లెక్షన్ అంటాం ఇంగ్లీష్లో అయితే, రిఫ్లెక్షన్. సో ఈ ప్రతిబింబాలు మళ్ళీ మీకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నిజ ప్రతిబింబము, రెండవది మిథ్యా ప్రతిబింబము. ఇంగ్లీష్లో అయితే దీన్ని రియల్ ఇమేజ్ అంటాం మనం. రియల్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్ అని కూడా అంటాం మనం. ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నిజ ప్రతిబింబాన్ని మనము తెరపైన పట్టవచ్చు, స్క్రీన్ పైన మనం క్యాచ్ చేయొచ్చు. దీన్ని నిజ ప్రతిబింబాన్ని మనము తెరపై పట్టే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. అదే మనము మిథ్యా ప్రతిబింబాన్ని కానీ తీసుకున్నట్లయితే మనం తెరపైన పట్టలేము. చాలా ఇంపార్టెంట్ అండి, డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి.
రియల్ ఇమేజ్ అనేది మనము వీ కెన్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్. మనం తెరపైన పట్టేటటువంటి ప్రతిబింబాన్ని ఏమంటాము? నిజ ప్రతిబింబం అంటాము. తెరపైన పట్టలేకపోతే దాన్ని ఏమంటాం మనము? మిథ్యా ప్రతిబింబము అని అంటాము. అయితే సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఇది తెలుసుకోవడం? వీటిని బేస్ చేసుకొని మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఒక సమతల దర్పణం కానీ మనం తీసుకున్నట్లయితే, సమతల దర్పణం అంటే ప్లెయిన్ మిర్రర్స్ కదా, ఇంక ఇందులో టైప్స్ ఏమి మనకు ఉండవు. ఓన్లీ సింగిల్ సమతల దర్పణము, ప్లెయిన్ మిర్రర్ అని చెప్తాం. అలా కాకుండా ఇక్కడ వక్రతలాలు ఉంటాయి మనకి. వక్రతలాలు, కర్వ్డ్ సర్ఫేసెస్ అంటాం ఇంగ్లీష్లో అయితే. కర్వ్డ్ సర్ఫేసెస్, వీటిలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుటాకార దర్పణము, పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము. పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము. పుటాకార దర్పణాన్ని మనం ఏమంటాం అని అంటే ఇంగ్లీష్లో కాన్కేవ్ అంటాం. కాన్కేవ్ అంటాం. అదే మనకి కుంభాకార దర్పణము, కుంభాకార దర్పణము అయితే కాన్వెక్స్ అంటాం. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఏంటి సార్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్? వీటి కోసం మనము 8th క్లాస్లో పడిచిన టాపిక్స్ ఏంటంటే ఎక్కడ యూజెస్ చేస్తారు, యూజెస్ ఆఫ్ దీస్ మిర్రర్స్, వీటి యొక్క రే డయాగ్రామ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కిరణ చిత్రాలు అంటాం మనం. మన డయాగ్రామ్స్ ఇవి అడగడం, కానీ వాటిని బేస్ చేసుకొని మనకి సమ్స్ అనేవి రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 2 కాన్సెప్ట్స్ మీద చాలాసార్లు మనకి బిట్స్ కూడా అడిగి ఉన్నాడు, రైల్వేలో కూడా, టీఎస్సీలో కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా కేవ్ అంటే వక్రము అన్నారు కదా, కర్వ్ అయి ఉండాలి కాబట్టి ఇలా ఉంటాయి మీకు మిర్రర్స్ అనేవి. మరి 2 ఒకలాగా ఉన్నాయి కదా సార్, ఎలా మనకు తెలుస్తుంది? మీకు ఏం చెప్పాను నేను? ఒక దర్పణము అని చెప్తున్నామంటే ఖచ్చితంగా మనకి బ్యాక్ సైడ్ అనేది ఒక పోత ఉండాలి, అల్యూమినియం పోత అని చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ కానీ మీరు తీసుకున్నట్టు ఇలా ఉందనుకోండి పోత, ఇలా బ్యాక్ సైడ్ కానీ మీకు పోత వేస్తే దీన్ని మనము కాన్కేవ్ అంటాం. అంటే ఇది పుటాకార దర్పణం, ఇది పుటాకార దర్పణం. అలా కాకుండా ఇలా వేసేటట్టు, ఇలా మనం సేట్ చేసామనుకోండి, ఇలా మనం సేట్ చేసి ఉన్నాయనుకోండి, అంటే ఇటువైపు ఉన్నట్టు అర్థం మనకి. దీన్ని ఏమంటామంటే మనము కాన్వెక్స్ అంటాం. కాన్వెక్స్, కుంభాకార అంటాం. దాన్ని ఏమంటాం అనమాట మనం? కుంభాకార అని చెప్తాం. కాన్కేవ్, కాన్వెక్స్, అది మీకు డిఫరెన్స్. అయితే ఇంకా సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి జనరల్గా గరిట ఉంటుంది కదా, గరిట గారి మనం తీసుకున్నట్లయితే ఇలా లోపల కొంచెం చూసారా, ఈ లోపల భాగాన్ని ఏమంటాం మనము? పుటాకార అని చెప్తాము. ఈ బయట భాగాన్ని ఏమంటాం మనము? కుంభాకార అంటాము. ఇంగ్లీష్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా? కాన్కేవ్ అన్నప్పుడు ఇక్కడ కేవ్ అంటే గుహ కదా, అంటే లోపలికి ఉంటుంది అనమాట, దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. రిమైనింగ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే కాన్వెక్స్ మిర్రర్ అనేది అవుతుంది. సో ఈ వీటిని బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న కాన్సెప్ట్ అంతా కూడా ఫినిష్ అవుతుంది. ఎస్పెషల్లీ సమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రూప్ డీలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇప్పుడు క్లియర్గా కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ కోసం మనం తెలుసుకుందాం. అదేవిధంగా నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబము, రియల్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే తెరపైన మనము పట్టగలము ప్రతిబింబాన్ని. విర్చువల్ ఇమేజ్ అని అంటే మనము తెరపైన దాన్ని పట్టలేము, దాన్ని మనం మిథ్యా ప్రతిబింబము అని అంటాము. ఇంకా మీకు 6th క్లాస్ ఆ క్లాస్లో మనం చూస్తే మనకి కెలిడియోస్కోప్ అంటే మీకు ఐడియా ఉంటుందండి. మనకి ఈ బొమ్మరిల్లు సినిమా కానీ తీసుకున్నట్లయితే ఆ సినిమాలో మనకి జెనీలియా ఉంటుంది కదా, జెనీలియా సిద్ధార్థ ఇద్దరు కూడా మనకి షాపింగ్కి వెళ్ళి కెలిడియోస్కోప్ లాంటిది కొంటారు, మీరు చూసే ఉంటారు, అది ఐడియా వస్తుంది మీకు, ఇలా ఉంటుందండి మీకు. సో దాని నుంచి చూస్తే ఎక్కువ రంగులు కనిపిస్తాయి కదా. సో అదే మనకి ఏమవుతుందంటే కెలిడియోస్కోప్ అవుతుందండి. దీనిలో మనకి 3 మిర్రర్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఏ మిర్రర్స్ అవుతాయి అంటే, అది కూడా మీకు బిట్టే, 3 మిర్రర్స్ కూడా మీకు సమతల దర్పణాలు అవుతాయి, ప్లెయిన్ మిర్రర్స్ అవుతాయి. ఏమవుతాయండి అవి? ప్లెయిన్ మిర్రర్స్, సమతల దర్పణాలు అనేవి మనకి అవి అవుతాయి. నెక్స్ట్ ఇంకా మనం ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే ఇంకోటి పెరిస్కోప్ కూడా మనకి ఎక్కువగా ఇది యుద్ధాల్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు మిలిటరీ వాళ్ళు. అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఇది భూమి తీసుకుంటే వాళ్ళు ఇక్కడ గోతులు చేసుకొని ఇక్కడ దాక్కుంటారండి వాళ్ళు.
ఇక్కడ నుంచి శత్రువు వస్త్రం లేదా అని చూడడానికి చెప్పేసి వాళ్ళు ఇలా యూస్ చేస్తుంటారు, ఒక విధమైనటువంటి పరికరాన్ని యూస్ చేస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు కనిపిస్తారు క్లియర్గా. ఇక్కడ మిర్రర్స్ మనకు ఉంటాయి, దాన్ని మనము టెలిస్కోప్ అంటారు. టెలిస్కోప్లో కూడా ఉపయోగించేవి ఏంటంటే సమతల దర్పణాలను యూస్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ ఉన్నది ఆబ్జెక్ట్ కూడా మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది, దాని యొక్క ప్రతిబింబం అనేది ఇక్కడ మనకు ఫార్మ్ అవుతుంది. సో పెరిస్కోపు అండ్ కెలిలియోస్కోప్ ఈ రెండింటిలో మనం దేన్ని యూస్ చేసుకుంటామని అంటే సమతల దర్పణాలను మాత్రమే యూస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సో ఇంకా ఏవైనా కీ పాయింట్స్ లాంటివన్నీ కూడా మీకు సందర్భం వస్తున్నప్పుడు నేను మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది, 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నవన్నీ కూడా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుటాకార దర్పణం కోసం మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుటాకార దర్పణం కోసం నేర్చుకుందాం. పుటాకార దర్పణం ఏంటి సార్? ఈ పుటాకార దర్పణం కోసం మనం నేర్చుకునే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని చెప్పాను నేను. ఏం చెప్పాను? ఇది సమతల దర్పణం అన్నాం మనం. సమతల దర్పణంలో ఎలా అయితే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుందో, వక్రతల దర్పణాలలో కూడా యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. వాటిలో కూడా యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఎలా అవుతుందో మనకి ఇక్కడ ఇమేజెస్ మనం ఫామ్ చేసుకొని చూసుకుందాం. అయితే ఈ పుటాకార దర్పణం కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటి సార్ అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నాభి, అదేవిధంగా నాభ్యాంతరం, నాభ్యాంతరం దీన్ని మనము ఫోకస్ అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. టెర్మినాలజీ కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ తెలుసుకుంటే మీకు సగం కాన్సెప్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ దర్పణ ధ్రువము, ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి నేమ్స్ని. దీన్ని మనము పోల్ అంటాం, ఇంగ్లీష్లో అయితే పోల్ అంటాం. నెక్స్ట్ వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటామండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. అదేవిధంగా ప్రధానాక్షము, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం ఇంగ్లీష్లో అయితే, ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ వక్రతా వ్యాసార్థము, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సో వీటి కోసం కానీ మనము క్లియర్ కట్గా తెలుసుకున్నట్లయితే మనకి పుటాకార దర్పణంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మీకు పుటాకార దర్పణంలో ఏ టెర్మినాలజీ అయితే ఉంటుందో సేమ్ మనకి కుంభాకార దర్పణంలో కూడా రిపీట్ అవుతుంది. ఈ టెర్మినాలజీ కోసం మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాక్సిమం ఒక 3 పార్ట్స్లో మనం ఈ టాపిక్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నిద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం నుంచి సమ్స్ చాలాసార్లు మనకు అడిగాడు. సో మనము నెక్స్ట్ పార్ట్లో వాటన్నింటి కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.